వెల్కమ్ బ్యాక్. ఏంటి వీడు ఇంకా స్పెట్స్ తడిపేస్తాడేమో అనుకుంటున్నారేమో. కాదు, ఫుల్ వర్షం పడింది. ఇట్స్ రెడీ డే. కాలేజ్కి వెళ్ళా, తడిసిపోయి వచ్చా. ఇప్పుడు మధ్యాహ్నం వెళ్తాం లేదు తెలీదు. బయట ఫుల్గా వర్షం పడుతుంది. కాలేజ్ కూడా ఇంకా వెళ్ళబుద్ధి కావట్లేదు. అంటే తడిచుతూ ఏమి వెళ్తాంలే అని మానేసి అనమాట. సో ఏదో ప్రాజెక్ట్ గురించో దేని గురించో వచ్చి సంథింగ్ ఏదో ఒక ప్రోడక్ట్ బుక్ ఏదో దేనికోసం వచ్చి సెర్చ్ చేస్తుంటే నాకు ఇది అనిపించింది. ఇదేంటో తెలుసా? పాస్పోర్ట్. నేను ఎప్పుడు అప్లై చేశానంటే అక్టోబర్ మంత్లో అనుకోండి, 2024లో అప్లై చేశాను. అది కూడా ఎలా అంటే తత్కాల్లో అప్లై చేశాను అనమాట. ఆల్మోస్ట్ నాకు అప్పుడు ఎంత అయింది, 3500 ప్లస్ వెరిఫికేషన్కి ఇంటికి వచ్చిన పోలీస్కి 1000 రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చాను. సో మొత్తం వెళ్తే 4500 అయింది. అప్పుడు తెచ్చుకున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది ఓపెనే చేయలేదు. ఇంకా సీల్ కూడా ఉంది. దీని అవసరం రాలేదు. అంటే ఇప్పుడు కూడా అవసరం వచ్చిందని కాదు, కానీ ఏదో సెర్చ్ చేసినందుకు కనిపించింది కదా, వై కాంట్ ఐ మేక్ దిస్ వీడియో అని ఇప్పుడే అన్బాక్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో అన్ర్యాప్ చేస్తా. ఫస్ట్ పాస్పోర్ట్ అన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. పాస్పోర్ట్ క్లియర్ కనబడుతుంది కదా, ఇండియా పాస్పోర్ట్. ఇప్పుడు ఏమో ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్తానో తెలియదు. ఒకరు వెళ్తే దీని యొక్క యూజ్ అనేది అవుతుంది అని అనుకుంటున్నాను. మరి అవుతే సూపర్. ఫోటో చాలా కామెడీగా ఉంది అసలు. ఎందుకు దీన్ని అసలు ఎలా అప్లై చేశాను, ఏ ప్లేస్కి వెళ్ళి అప్లై చేశాను అనేది మీకు తెలియదు కదా. ఆల్రెడీ ఆ వీడియో ఎప్పుడో రికార్డ్ చేస్తాను. దీనికోసం వెళ్ళిన కష్టం ఉందా చూడండి. నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. అదంతా మీకు వీడియోలో చూస్తారు. సో ఆ వీడియో అనేది ప్లే చేసేద్దాం. లెట్స్ ప్లే. Hello people, welcome back to my channel. My name is YK Bandumalli and you are watching Incredible Destiny 865 official. Literally time ఏమో 3:30 AM అవుతుంది. See, 4:10కి నాకు ట్రావెలింగ్ ఉంది వైజాగ్కి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డే టు మీ. సో అయినా కూడా 3:30 AMకి డెడికేషన్తో వీడియో ఎడిట్ చేస్తున్నానంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ట్రావెలింగ్ మధ్యలో బస్సు ఆగిపోయింది. అన్ప్లాన్డ్ వైజాగ్ ట్రిప్, సో అడ్వెంచరస్. టెక్నికల్ ఇష్యూ వల్ల బస్ 2 times బ్రేక్ డౌన్ అయ్యింది. మళ్ళీ బస్సు ఆగిపోయింది. ఫైనల్గా బస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆగకూడదు, డైరెక్ట్ ఇంకా వైజాగ్లోనే ఆగాలని అనుకుంటున్నాను. పనిలేని మంగళోడు పెళ్ళి గడ్డం గీకుతున్నాడు. ఫైనల్గా మజిలీపాలెం వైజాగ్కి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్కి ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది. బట్ వాడికి ఇంట్రెస్ట్ లేదు. అప్లై చేసే టైంలో కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడు. ఆ డాక్యుమెంట్స్ని రిటర్న్ తీసుకోవడానికి ఒక లెటర్ రాస్తున్నాడు అనమాట. ఈ కాలేజ్లో మా పాత ఫ్రెండ్ని కలిసి లంచ్కి వెళ్ళిపోయాం. చికెన్ చిల్లీ వింగ్స్. నెక్స్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని వైజాగ్లో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. అక్కడ ఇంకా నా స్లాట్కి చాలా టైం ఉంది కాబట్టి పక్కన డెకత్లాన్కి వెళ్ళిపోయి షాపింగ్ ఏదో చేసాం. సరదాగా అలా డెకత్లాన్కి వచ్చాం. నచ్చితే ఏమైనా తీసుకొచ్చాను. బేసికల్లీ జిమ్ కోసం ఒక జాకెట్ అండ్ థర్మల్స్ ట్రై చేస్తున్నాం. సెట్ అయితే తీసుకుంటా, లేకపోతే లేదు. ఇది బాడీ ఫిట్ అయితే కాదనుకుంటా, స్మాల్ సైజ్. పర్లే, బాగానే ఉంది. వీళ్ళు ముగ్గురు కాలేజ్ మానేసి ఏడకొచ్చి ఏదో పెద్ద బాడీ బిల్డర్లో జిమ్ములు చేస్తున్నారు. నైస్ రా అసలు. ఐటమ్స్ కొనే దగ్గరికి వచ్చి జిమ్ చేస్తారు.
ఫైనల్లీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. డాక్యుమెంట్ పోలీస్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేస్తుందంట. అది మాట సక్సెస్ఫుల్గా నాది మా ఫ్రెండ్ అది అయిపోయింది. ఇద్దరు అనుకున్న పని లేదు. వీడేమో టీసీది అయిపోయింది, అది పాస్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:41. సో ఇప్పుడు బీచ్కి వచ్చాం అనమాట. నోవోటల్ ఆపోజిట్లో ఉన్న ఆర్కే బీచ్కి వచ్చాం. హెక్టిక్ జర్నీ తర్వాత ఇంటికి వచ్చా. ఇప్పుడు టైం వచ్చేసి 12 AM. సో ఈ పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలనేది వీడియోస్ ఏమంటే దాని మీద సపరేట్గా వీడియో చేస్తాను. ఆ ఫుటేజ్ కూడా ఉందని అనుకుంటున్నాను, మరి తెలియదు. ఎందుకంటే చాలా మంత్స్ అయిపోయింది కదా, ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు. సో ఇక్కడ వరకు మీరు చూసారంటే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్. సైనింగ్ ఆఫ్.